హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ఒక మంచి మాట, కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. జీవితంలో తృప్తి ఉంటే జీతం మరియు జీవితం రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా. అంటే కడలిలో కెరటాలు, సంసారంలో కలహాలు సహజం. కెరటం ఎంత ఎగిసి వచ్చినా తీరం చేరక తప్పదు. సంసారం సాఫీగా సాగిపోవాలంటే సర్దుకుపోవటం తప్పదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. దేవుడా అని దండం పెడితే సరిపోదు. ధర్మం నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండటం కాదు. నీ మనసుకు తృప్తినిచ్చే పనిని చేయడం, నీ మనసును అర్థం చేసుకునే మనుషులతో కలిసి బతకడం, ఇది జీవితం. అంటే జీవితం సార్థకం కావాలి, మన మానవ జన్మ సార్థకం కావాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.